మా బాబాయ్ ఇల్లు ఏంటి మా ఎలా పలగొట్టేస్తున్నారు లోపల. ఏంటి మా ఇలా గొల్ల గొల్లగా పలగొట్టేస్తున్నారు. ఇంకా పొద్దునే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వాటరింగ్ అయితే చేసామా. వాటరింగ్ చేసి మా ఇంటికి అయితే వెళ్ళిపోదాం చలో. ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర అయితే ఒక ఇంజిన్ పని అయితే చేసామా. దీని రేకులు అయితే మొత్తం ఊడిపోయి లకలకా కొట్టుకుంటున్నామా. దీనికైతే కొత్త రేకులు వేసాక బిగిచ్చి చూపిస్తాం మీకు. ఇంకా కొత్త రేకులు అయితే వేసి బిగిచ్చి స్టార్ట్ చేసి అయితే చూసాం అనమాట. ఇంజిన్ అయితే బాగానే ఉంది. ఇంకా ఈ ఇంజిన్కి అయితే కొత్త రేకులు వేసి బిగిచ్చాకైతే ఇలా ఉంటుంది మా ఇంజిన్ లుక్ అయితే. బాగుంటే కనుక ఈ వీడియోకి లైక్ అయితే చేసేయండి. ఇంకా మా ఇంటి దగ్గర పని అయిపోవడం ఏంటో మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామా. మా బాబాయ్ వాళ్ళ ఇంటికాడ అయితే ఇక్కడ సన్సైడ్లు అయితే ఉండేవి. ఆ సన్సైడ్లు అయితే పలగొట్టేస్తున్నారు అనమాట. ఎందుకు ఆ సన్సైడ్లు పలగొడుతున్నారంటే ఇది హాల్ లాగా వస్తుంది అనమాట. ఇంకా గదుల్లో కూడా సన్సైడ్లు అయితే పలగొడుతున్నారు. అంటే ఈ హౌస్ని ఏంటంటే ఇప్పుడున్న ఇల్లు లాగా అయితే కొంచెం మార్చుతున్నారు అనమాట. అందుకే ఈ అలమరలు ఇలాంటివి మొత్తం పలగొట్టేస్తూ ఉంటారు. ఇంకా ఇల్లుకి సంబంధించిన వీడియోలన్నీ మన వీడియోలో అయితే వచ్చేస్తాయి. మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ ఫాలో అయితే చేసేయండి. బెడ్రూమ్లో కూడా సన్సైడ్లు అయితే పలగొడుతున్నారు. ఒక పక్క పెడతారు అనమాట సన్సైడ్లు. అంటే ఇప్పుడున్న ఇల్లు లాగా అయితే రెనోవేషన్ అయితే చేస్తున్నారు అనమాట. కొత్త ఇల్లు లాగా ఉంటుంది కొంచెం అనమాట. ఈ అలమరలు కూడా పలగొట్టారు. ఈ అలమరలు ఇంతకుముందు ఎలా ఉండేవి చూపిస్తే చూడండి. ఇలా ఉండేది మా సన్సైడ్ అనే అలమరలు. ఇలాంటి అలమరలను అలా అయితే పలగొట్టేశారు అనమాట. ఇంకా సన్సైడ్లు అలమరలు అయితే కూల్చింది ఈ అంకులే అనమాట. అందుకే అంత స్పెషల్గా అయితే చూపిస్తున్నాయి. నేను ఒక్కడే వచ్చాను వాళ్ళ పనికి అయితే. ఇంకా సాయంత్రం కూడా మేము అలా వాటరింగ్ అయితే చేసాను అనమాట. నేను ఇంకా అలా సాయంత్రం అయితే రేషన్ షాప్కి అయితే వెళ్ళి బియ్యం అయితే తెచ్చాను అనమాట రేషన్ షాప్లో. ఇంకా నేను మా బాబాయ్ అయితే నైట్ బయలుదేరిపోయాను అనమాట మా అక్కను విజయవాడ బస్ స్టాండ్లో దింపడానికి. ఇంకా నేను మా బాబాయ్ మా అన్నయ్య అయితే తీసుకెళ్ళడానికి వెళ్తున్నాడు అనమాట మా అన్న. ఇంకా విజయవాడ వెళ్ళాకైతే కలుసుకుందాం చలో. ఇంకా ఫైనలీ వాళ్ళు ఎక్కాల్సిన బస్సు అయితే వచ్చేసింది మా. వాళ్ళని అయితే ఎక్కిచ్చేసాం అనమాట. ఇంకా నేను మా బాబాయ్ అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడే మేము స్టార్ట్ అయ్యాం. ఇబ్రహీంపట్నం నుంచి వస్తున్నామా టీ తాగుదామని. ఎక్కడ అసలు టీ షాప్ అనేది లేదు మా. రాత్రి 12 ఇంకా అలా వెళ్తా ఉంటే ఒక చోట అయితే టీ షాప్ అయితే దొరికింది మా. టీ అయితే ఇస్తాం నేను మా బాబాయ్. ఇంకా నేను మా బాబాయ్ టీ అయితే తాగేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మామ. ఈ వీడియోకి ఇంతే మామ. నెక్స్ట్ వీడియో కనుక మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే నా ఛానల్కి సబ్స్క్రైబ్ ఫాలో అయితే చేసాను మా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్ బాయ్.